ఈరోజు చిత్ర పరిశ్రమలో తెలుగు భాష మీద మక్కువ, తెలుగు మాతృభాష మీద మక్కువ వచ్చిందంటే త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు కొత్త తరానికి ఒక మార్గనిర్దేశకం చేశారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని చాలామంది మరింత సరికొత్త యువ రచయితలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే ఈ సాహిత్యపు విలువలు ఉన్న మరింత యువ రచయితలు వచ్చి తెలుగు పరిశ్రమని ఈ రోజున రాజమౌళి గారు లాంటి పెద్దలు హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళింది ఈరోజు వచ్చే తరం కూడా దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఒకసారి వరద ఎలాగ స్టార్ట్ అయిందో, అది నాటు పాటతోటి కానీ లేదంటే RRR సినిమాతో కానీ ప్రతి ఒక్కరూ దీన్ని ప్రేరణగా తీసుకొని నిరంతరం దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే రేపొద్దున మహేష్ బాబు గారితో చేసే సినిమా కూడా చాలా అద్భుతంగా మన రాజమౌళి గారిది, అది ఇంకొక స్థాయికి అలా ప్రతి ఒక్కరూ, నేను అందరి హీరో అభిమానులు అందరినీ మనస్ఫూర్తిగా నేను అభిమానిస్తాను. దేనికో చెప్తాను, అందరి హీరోలు ఎందుకు ఇష్టం అంటే నాకు, వాళ్ళెవరు దోపిడీలు చేయరు, ఎవరు వస్తువులు తీసుకోరు, కష్టపడతారు. ఒక్కొక్క హీరో సినిమా చేస్తే తక్కువలో తక్కువ కనీసం ఒక పెద్ద హీరో కానీ చిన్న హీరో ఎవరు సినిమాలు చేసినా ఆన్ యావరేజ్ కనీసం సరాసరి 200 నుంచి 300 మందికి తిండి దొరుకుద్ది, ఉపాధి దొరుకుద్ది, వాళ్ళు ఇల్లు గడిపితే కుటుంబాలు. అంటే చూసుకోండి, కనీసం ఒక హీరో సినిమా చేస్తే 1000 మంది 1200 మంది GST కడతారు, ట్యాక్సులు కడతారు. టెక్నికల్గా 24 క్రాఫ్ట్స్ ఇవి. యూ టాక్ అబౌట్ టెక్నాలజీ మీద ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, దీంట్లో సాహిత్యపు విలువలు ఉంటాయి. 1 కాదు 2 కాదు. సో అందుకు నాకు హీరోస్ అంటే వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం. ఎందుకంటే వీళ్ళెవరు కష్టపడతారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు. చిన్న హీరో దగ్గర నుంచి, నాకు చిన్న పెద్ద ఉండదు, అందరూ కష్టపడే హీరోలు. చిన్న పెద్ద అనేది సక్సెస్ని బట్టి మన భావం తప్ప నాకైతే అందరూ చాలా ఉన్నతమైన వ్యక్తులు, అందరూ కష్టపడే వ్యక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటాను.